వైసీపీ పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వైసీపీలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పూర్తి స్థాయి పునర్వ్యవస్థీకరణ జరిగింది. 33 మంది నాయకులను పీఏసీ మెంబర్లుగా పార్టీ నియమించింది. పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, పీఏసీ కన్వీనర్గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. నెల్లూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో పలు కీలక నేతలను పీఏసీ సభ్యులుగా నియమించారు. నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్న కుమార్ రెడ్డి, నారాయణ స్వాములను అధిష్టానం ఎంపిక చేసింది. పశ్చిమ గోదావరి నుంచి రంగనాథరాజు, పుష్పల వాసుబాబులకు ఛాన్స్ దక్కింది. ఇక అనంతపురం జిల్లా నుంచి శంకర్ నారాయణ, శైలజనాథ్, విశ్వేశ్వరరెడ్డి, తలారి రంగయ్యలు ఎంపికయ్యారు. ఆ నేతలనే ఎందుకు పీఏసీ సభ్యులుగా ఎంపిక చేశారు? ఆ జిల్లాలో వైసీపీ నేతల స్పందన ఏంటి? వైసీపీ సమీకరణాలేంటి? పదవులు ఆశించిన మిగతా నేతలు ఏం చెబుతున్నారు? వారు ఎవరు? పదవులు దక్కిన వారు చెబుతున్నదేంటి? వైసీపీ పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. ఇక అనంతపురం జిల్లాకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. వరలక్ష్మి, పార్టీ అడ్వైజరీ కమిటీలుగా మొత్తం 32 మందికి స్థానం కల్పిస్తే అందులో అనంతపురం జిల్లా నుంచి కూడా 5 మందికి పదవులు దక్కాయి. దీంట్లో మహాలక్ష్మి శ్రీనివాసులు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తలారి రంగయ్య, శంకర్ నారాయణ, విశ్వేశ్వరరెడ్డికి ప్రస్తుతం ఈ కమిటీలో స్థానం దక్కింది. అయితే జగన్ మరొకసారి కూడా పొరపాటు చేశారని చెప్పేసి విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అంటే ప్రాధాన్యత కలిగిన పదవులకి సమర్థత కలిగిన నాయకులని ఇవ్వలేదు అని చెప్పేసి విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే పార్టీని ప్రతిష్టంగా పని చేసి నాయకత్వం తీసుకొచ్చినటువంటి లీడర్లు ఉన్నప్పటికీ కూడా కొంతమందికి అనుభవం లేని వారికి ఈ పదవులు దక్కాయని చెప్పేసి విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే దీంట్లో అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే సలహాదారులని తీసుకొని ఆయన ఏ రకంగా అయితే పార్టీనికి అధికారాలని ఉపయోగించుకోలేకోకుండా ఉన్నారో, ఇప్పుడు కూడా సమర్థవంతమైనటువంటి పదవులకి ఆ సమర్థుల్ని నియమించలేదు అని చెప్పేసి ఈ జిల్లాలో వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల్లోనే మరి విమర్శలు వినిపిస్తున్నాయి. దీన్ని ఒకసారి ఆయన పునరాలోచించుకోవాలని చెప్పేసి కూడా నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డితో పాటు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డికి కూడా వీళ్ళందరూ పార్టీ బేస్ నుంచి ఉన్నోళ్ళు, జనంలో బాగా ఉన్నోళ్ళు అయినప్పటికీ ఇలాంటి వాళ్ళకి ఇవ్వకుండా కొంతమంది అనుభవం లేని వాళ్ళకి కూడా ఇచ్చారు. ఈ రకంగానే మొత్తం ఇచ్చినటువంటి ఈ 32 స్థానాలను కూడా పరిశీలిక కూడా చాలా వరకు రాష్ట్రంలో మోస్ట్ సీనియర్ లీడర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి స్థానం దక్కకోకుండా ఈ రకంగా అనుభవం లేని వారికి ఇచ్చారే అని చెప్పేసి మరి ఈ కమిటీ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రాయలసీమ పరంగా చూసుకుంటే కూడా చాలా మందికి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి లాంటి వాళ్ళతో పాటు చాలా మందికి కూడా పదవులు దక్కలేదని చెప్పేసి మరి ఆరోపణలు వస్తున్నాయి. మరి అంటే కేవలం పదవులు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోనే ఈ స్థానాలని భర్తీ చేసినట్టు ఉంది. పార్టీ అడ్వైజరీ కమిటీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వాటికి పార్టీ అంటే రాజకీయంగా అనుభవం ఉన్న వారికి మాత్రమే ఈ పదవులు దక్కాల్సి ఉంది. మరి కొంతమందికి అనుభవం లేకోకుండా, జనంలో లేకోకుండా, పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి పార్టీ కోసం పని చేయకోకుండా ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి పదవులు దక్కాయని, కేవలం జగన్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళకి మాత్రమే పదవులు వచ్చాయని, పార్టీలో కార్యకర్తల మధ్య మరి పార్టీలో బేస్ గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రం పదవులు దక్కలేదనేది మాత్రం విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. వరలక్ష్మి. రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ. వైసీపీ పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇక నెల్లూరుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్.
వరలక్ష్మి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి పిఎస్సి కమిటీని అయితే వేసిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో భాగంగా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డికి అయితే కూడా ఈ పిఎస్సి కమిటీలో మెంబర్ దక్కిందని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఈ పిఎస్సి కమిటీ మెంబర్ తీసుకోవడంతో పాటు కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి వైసీపీ కార్యకర్తలు, అదేవిధంగా వైసీపీ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 2025 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం చూస్తున్నట్లయితే కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు ఎక్కడా కనిపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం, అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో పాటు కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించిన వైసీపీ కార్యకర్తలు, అదేవిధంగా వైసీపీ అభిమానులు కూడా కొంతమేర ఇబ్బందులు పడుతుంది. నంబర్ తీసుకున్న తర్వాత కూడా అనిల్ కుమార్ గతంలో వైసీపీ అధికారంలోకి రాకముందు కూడా అనిల్ కుమార్ యాదవ్ దాదాపుగా వైసీపీకి సంబంధించి ఆ పార్టీ కోసం కూడా కష్టపడిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించి కూడా మనం చూస్తున్నట్లయితే కూడా దాదాపుగా కోరు నియోజకవర్గం, అదేవిధంగా గూడూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి అయితే మంచి పట్టు ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా అరెస్టులు జరగడంతో పాటు వైసీపీ నాయకులు అయితే భయపడుతూ బయట వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురించి చూసినట్లయితే కూడా 2025లో కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఏదైనా ముఖ్య మీటింగ్స్ ఉంటే తప్ప నెల్లూరులో అయితే ఇప్పటికీ కనిపించిన పరిస్థితి అయితే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, అనిల్ కుమార్ యాదవ్ చెన్నైకి వెళ్ళి తన బిజినెస్ లో బిజీగా ఉన్నారని కూడా ఇక్కడ నాయకులు పరిస్థితి అయితే. దాదాపుగా గతంలో వైసీపీ పార్టీలో అనిల్ కుమార్ యాదవ్ చాలా వరకు కష్టపడ్డాడు, పార్టీని కూడా బలోపేతం చేశాడు. ఈ విషయాలన్నీ కూడా వైసీపీ అధిష్టానం, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఉంచుకొని అనిల్ కుమార్ యాదవ్ కు పిఎస్సి మెంబర్ గా తీసుకోవడం, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో బలం పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల అక్రమ కేసుల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎఫ్ఐఆర్ లో నమోదు, ఆయన అరెస్టు జరుగుతుందంటూ కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 6 బృందాలుగా పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిని గురించి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించి బలోపేతం చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడం, ఇందులో భాగంగా అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్న కుమార్ రెడ్డికి అవకాశం ఇవ్వడం కూడా నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ 40 రోజుల్లో రైట్, థ్యాంక్ యూ.